హాయ్ పిల్లలు, ఇప్పుడు మీరు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లెటర్స్ని నేర్చుకుంటున్నారు. ఇంగ్లీష్లో ఆలు ఇవి. ఏ అక్షరము ఏ లెటర్ ఈ విధంగా రాయాలి. ఈ విధంగా రాయాలి. ఇది ఏ అక్షరము. అక్షరము ఈ విధంగా రాయాలి. వెరీ గుడ్ పిల్లలు, బాగా చదువుతున్నారు. ఇది బి అక్షరము బి. ఇది బి లెటర్ ఈ విధంగా రాయాలి. ఇది బి ఈ విధంగా రాయాలి. సి అక్షరము ఈ విధంగా రాయాలి. ఇది అక్షరము సి. ఇంగ్లీష్లో అక్షరాన్ని లెటర్ అంటారు. సి లెటర్ ఈ విధంగా రాయాలి. ఏ ఇలా రాయాలి. అలాగే బి అక్షరము బి లెటర్ ఈ విధంగా రాయాలి. సి లెటర్ ఈ విధంగా రాయాలి. డి లెటర్ ఈ విధంగా రాయాలి. ఇది డి అక్షరము. డి అక్షరము ఈ విధంగా రాయాలి. డి లెటర్. అలాగే ఈ అక్షరము అక్షరము ఈ లెటర్ని ఈ విధంగా రాయాలి. చూసారా పిల్లలు? వెరీ గుడ్. ఇలా రోజు మీరు చక్కగా రాయాలి, చదవాలి, నేర్చుకోవాలి. మీరందరూ చాలా మంచి పిల్లలు. ఇది ఎఫ్ అక్షరము. అక్షరము ఈ విధంగా రాయాలి. పిల్లలు, ఇది ఎఫ్ అక్షరము. ఏ ఇలా రాయాలి. బి ఈ విధంగా రాయాలి. సి ఇలా రాయాలి. డి ఈ విధంగా రాయాలి. ఈ విధంగా రాయాలి. ఎఫ్ ఇలా రాయాలి. మరొకసారి చెప్పండి పిల్లలు. ఏ బి సి డి ఈ ఎఫ్. వెరీ గుడ్. మీరు బాగా చదువుతున్న మంచి పిల్లలు. ఇప్పుడు వేరే అక్షరాలను తెలుసుకుందామా? ఇక్కడ చూడండి పిల్లలు. జీ ఈ అక్షరము జీ అక్షరాన్ని ఎలా రాయాలి? జీ అక్షరాన్ని ఈ విధంగా రాయాలి. ఇది జీ అక్షరము. జీ లెటర్ ఈ విధంగా రాయాలి. ఇది జీ లెటర్. అలాగే ఇది హెచ్ అక్షరము. ఇది హెచ్ అక్షరము. హెచ్ని ఏ విధంగా రాయాలి? ఈ విధంగా రాయాలి. ఇది హెచ్ అక్షరము. ఇది ఐ అక్షరము. ఐని ఏ విధంగా రాయాలి? ఈ విధంగా రాయాలి. ఐ అక్షరము. జీ హెచ్ ఐ. జీని ఇలా రాయాలి. హెచ్ని ఇలా రాయాలి. ఐని ఇలా రాయాలి. వెరీ గుడ్. మీరందరూ బాగా చదువుకునేటువంటి మంచి పిల్లలు. ఇది జే అక్షరము. ఈ విధంగా రాయాలి. ఈ అక్షరము జే అక్షరము. ఇది కే అక్షరము. కే అక్షరాన్ని ఈ విధంగా రాయాలి. రాస్తున్నారా పిల్లలు? వెరీ గుడ్. ఇది ఎల్ అక్షరము. ఈ అక్షరాన్ని ఈ విధంగా రాయాలి. జీ హెచ్ ఐ జే
KL ఈ విధంగా రాయాలి. నేర్చుకున్నారా పిల్లలు? వెరీ గుడ్. రోజు మీరు ఈ విధంగా రాయాలి, చదవాలి, నేర్చుకోవాలి. అందరూ బాగా చదివేటువంటి మంచి పిల్లలు. మరొకసారి చూడండి పిల్లలు. జీ ఈ విధంగా రాయాలి. GH ఇలా రాయాలి. I ఇలా రాయాలి. J ఇలా రాయాలి. K ఇలా రాయాలి. L ఈ విధంగా రాయాలి. పిల్లలు ఇప్పుడు ఎల్ల తర్వాత ఏమొస్తుంది? M అక్షరము. M అక్షరాన్ని ఈ విధంగా రాయాలి. చూడండి పిల్లలు, ఇది M అక్షరము. M లెటర్. అక్షరాన్ని ఇంగ్లీష్లో లెటర్ అంటారు. ఈ విధంగా Mని రాయాలి. ఇది M అక్షరము. ఇది N అక్షరము. N అక్షరము. ఈ అక్షరము N అక్షరము. ఈ అక్షరము O అక్షరము. ఈ అక్షరం ఏంటి పిల్లలు? O అక్షరము. M N O. M లెటర్, N లెటర్, O లెటర్. ఇప్పుడు P లెటర్. ఈ విధంగా రాయాలి. ఇది P అక్షరము. ఇది Q లెటర్. ఇది Q లెటర్. Qని ఈ విధంగా రాయాలి. ఇది R లెటర్. ఈ అక్షరము R లెటర్. Rని ఈ విధంగా రాయాలి. చూడండి పిల్లలు, మరొకసారి చెప్పండి. ఇది M అక్షరము. N అక్షరము. O అక్షరము. P అక్షరము. Q అక్షరము. R. M లెటర్, N లెటర్, O లెటర్, P లెటర్, Q లెటర్, R లెటర్. Mని ఈ విధంగా రాయాలి. N ఇలా రాయాలి. O ఇలా రాయాలి. P ఇలా రాయాలి. Q ఇలా రాయాలి. R ఈ విధంగా రాయాలి. వెరీ గుడ్ పిల్లలు. మీరు బాగా చదువుకునేటువంటి మంచి పిల్లలు. మీరందరూ బాగా చదువుతారు, నేర్చుకుంటారు. పిల్లలు ఇప్పుడు R తర్వాత ఏ అక్షరం వస్తుంది? R తర్వాత S అక్షరము. S అక్షరాన్ని ఈ విధంగా రాయాలి. ఇది S లెటర్. దిస్ ఈస్ S లెటర్. S ఇలా రాయాలి. T లెటర్. T లెటర్ని ఇలా రాయాలి. T లెటర్. దిస్ ఈస్ T లెటర్. U లెటర్. ఇది U అక్షరము. U అక్షరాన్ని ఇలా రాయాలి. అలాగే V అక్షరము. ఈ విధంగా రాయాలి. V అక్షరము ఇలా రాయాలి. అలాగే W ఈ విధంగా రాయాలి. W అక్షరాన్ని ఇలా రాయాలి. X అక్షరము. ఇది X అక్షరము. పిల్లలు మరొకసారి చెప్పండి. S లెటర్ ఇలా రాయాలి. T లెటర్ ఈ విధంగా రాయాలి. U లెటర్ ఇలా రాయాలి. V లెటర్ ఇలా రాయాలి. W లెటర్ ఇలా రాయాలి. X లెటర్ ఈ విధంగా రాయాలి. S T U V W X ఈ విధంగా రాయాలి. పిల్లలు ఇప్పుడు X తర్వాత ఏమొస్తుంది? X తర్వాత ఏ లెటర్ వస్తుంది చెప్పండి పిల్లలు? X తర్వాత Y లెటర్. Y ఈ విధంగా రాయాలి. ఇది Y అక్షరము. Y తర్వాత Z అక్షరము. Z
ఇలా రాయాలి, వై ఇలా రాయాలి, జెడ్ ఈ విధంగా రాయాలి. పిల్లలు ఇప్పుడు మరొకసారి అన్ని ఏబిసిడీలను ఏ విధంగా రాయాలో తెలుసుకుందామా? ఇక్కడ చూడండి పిల్లలు, ఏ లెటర్, బి లెటర్, సి లెటర్, డి లెటర్, ఈ లెటర్, ఎఫ్ లెటర్, ఏ